చైత్ర నవరాత్రుల సమయంలో కాశీక్షేత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. చాలామంది వారణాసికి వచ్చి శివుని దర్శించుకుంటారు. కానీ నిజానికి కాశీ మహిమ అంతా ఆయనతో మాత్రమే పూర్తి కాదు. విశాలాక్షి అమ్మవారి కరుణ లేకుండా ఈ క్షేత్రం అసంపూర్ణమే. పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞాగ్నిలో ఆత్మార్పణం చేసుకుంది. ఆ బాధను భరించలేని శివుడు ఆమె దేహాన్ని మోసుకుంటూ తిరిగినప్పుడు విశ్వం సమతుల్యత కోల్పోయింది. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని విభజించగా ఆ భాగాలు పడిన చోట్ల శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి కాశీ విశాలాక్షి శక్తిపీఠం. కాశీలో వెలిసిన విశాలాక్షి అమ్మవారు భక్తుల మనసులోని మాటలు వినే దైవశక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమెను మనసారా ప్రార్థిస్తే మాటల్లో చెప్పలేని శాంతి లభిస్తుంది. నిశ్శబ్దాన్ని పాటిస్తూ హృదయాన్ని అమ్మవారిపై నిలిపిన క్షణంలో అమ్మవారు మనతోనే ఉన్నారని అనుభూతి కలుగుతుంది. ఇదే జీవితానికి దారి చూపిస్తుంది. మహాశివుడితో పాటు అమ్మవారిని కూడా దర్శించుకుంటేనే కాశీయాత్ర సంపూర్ణంగా పూర్తయినట్టని పండితులు చెబుతారు.